ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. కార్పొరేటు మతోన్మాద పెట్టుబడిదారీ అనుకూల విధానాల్ని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. పెట్టుబడిదారులకి లాభాలు రావాలంటే, పారిశ్రామికవేత్తలకు లాభాలు రావాలంటే కార్మిక వర్గానికి అందుతున్నటువంటి వేతనాలు, సంక్షేమము, ఇతర అంశాల మీద కోతలు పెట్టడం, దాడి చేయడం తప్ప మరొక దారి లేదు. కార్మిక వర్గం మీద అలాంటి దాడి చేయాలంటే భారతదేశంలో బలమైనటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి. భారతదేశంలో కార్మికులకు అంతో ఇంతో ఉపయోగపడేటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ కార్మిక చట్టాలు ఉన్న తర్వాత, బలమైనటువంటి కార్మిక సంఘాలు ఉన్న తర్వాత పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడానికి అంత సులభం కాదని చెప్పి భావించి కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద, కార్మిక చట్టాల మీద, కార్మిక సంక్షేమం మీద, కార్మిక యొక్క హక్కుల మీద దాడిని తీవ్రతరం చేసింది. అందులో భాగంగానే దేశ స్వతంత్రం రాకముందుకే పోరాడి ప్రాణత్యాగం చేసి 100 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు పార్లమెంట్లో బలముందనేటువంటి పేరు మీద, మెజార్టీ పేరు మీద మందబలాన్ని చూపించి ఒక కలంపోటుతోని పార్లమెంట్లో 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏ ఒక్కటి కూడా కార్మిక వర్గానికి ఉపయోగపడేది కాదు. కార్మికులు వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్ చేయకూడదు. వేతనాలు పెంచడం అనేటువంటిది, వేతనాలు ఇవ్వడం అనేటువంటిది యాజమాన్యాల యొక్క దయాదాక్షిణ్యాలకు వదిలేయాలి అనేటువంటి దాని మీద దీంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కోడ్ అమలులోకి రాకముందుకే ప్రధానమంత్రి గారే దేశవ్యాప్తంగా మినిమం ఫ్లోర్ వేజ్ రోజుకు 178 రూపాయలు ఉంటే చాలు అని చెప్పి నిర్ణయం చేశారు. అంటే 5,000 లోపు వేతనాలు ఉంటే చాలు అని చెప్పి. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, ఆ ధరలను తట్టుకొని బతకాలంటే కార్మిక సంఘాలు 26,000 రూపాయలు నెలకు వేతనం ఉంటే ఆ కుటుంబం ఒక పూట తిని ఒక పూట తినకుండా పనిచేసేటువంటి స్థితి ఉంటుంది అనేటువంటిది డాక్టర్ అక్ట్రాయ్ సూచించినటువంటి ఫార్ములా ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు 26,000 రూపాయలు కార్మికుడికి ఇస్తే యాజమాన్యాలకి లాభం నష్టమని, వాళ్ళకు వచ్చే లాభాలు తగ్గుతాయని చెప్పి ప్రధానమంత్రి గారే వేతనాలని 178 రూపాయలుగా నిర్ణయించారు. ప్రధానమంత్రి స్థాయిలో 178 రూపాయలు మినిమం వేజ్ అన్న తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి, ఏ ప్రైవేటు యాజమాన్యాలు ఇస్తాయి, ఎవరు వేతనాలు పెంచడానికి ముందుకు వస్తారు? కాబట్టి ఈ చర్య పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చర్య. గతంలో చట్టాలు ఉన్నాయి. 8 గంటల పని దినం మనందరికీ తెలుసు, మేడే వస్తుంది. 8 గంటల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడి ప్రాణాలు కోల్పోయి 8 గంటల పని దినం సాధించుకుంటే ఈరోజు 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచుతామని చెప్తున్నారు. పెరిగినటువంటి అదనపు 10 గంటలకి అదనపు వేతనం ఏముండదట, ఉచితంగా చేయాలట. ప్రధానమంత్రి ఈ మాట చెప్తా ఉంటే కొంతమంది 12 గంటలు సరిపోవు, 16 గంటలు పనిచేయాలని చెప్పి ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది 10 గంటల మీద దాడి జరుగుతుంది. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి చట్టాలు ఉన్నాయి గతంలో. ఆ చట్టాలని అమలు చేయనటువంటి అధికారులు ఎవరైనా ఉంటే, యాజమాన్యాలు ఎవరైనా ఉంటే, ఆ పరిశ్రమాధిపతులు ఎవరైనా ఉంటే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద శిక్షలు ఉన్నాయి, జరిమానాలు ఉన్నాయి. ఆ జరిమానాలు లేకుండా, శిక్షలు లేకుండా వాళ్ళ రాజ్యాంగ వ్యవహరించడం కోసం వాళ్ళు ఇష్టమైతే అమలు చేయాలి, ఇష్టం లేకపోతే అమలు చేయొద్దని చెప్పి ఈ చట్టాల మార్పు తీసుకొచ్చారు. మరొక విచిత్రం ఏంటంటే, కడుపు కాలినటువంటి వాడు, సమస్య ఉన్నటువంటి వాడు ఈ సమస్య కోసం ఆందోళన చేస్తే, ఆందోళనకు పోయి ఎవరైనా మద్దతు ఇస్తే, ఆందోళనని ఎవరైనా లీడ్ చేస్తే, సమ్మె చేసినటువంటి వాళ్ళని, సమ్మెకి లీడ్ చేసినటువంటి వాళ్ళని, సమ్మెకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి చట్టంలో తీసుకొచ్చారు. ఒకవేళ మీరు వార్త రాస్తే మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలి. మనకి ఆ చట్టం అమలైతే ఈ మే 20 తారీఖు సమ్మెలో పాల్గొన్న కార్మికుల్ని, సమ్మె చేసే కార్మిక సంఘాలని, మీకు మా మద్దతుగా మీరు ఒకవేళ ఇప్పుడు వార్త రాస్తే మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలి, 2 లక్షల జరిమానా ఇవ్వాలని చెప్పి చట్టాల్లో మార్పు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇది
చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని పరిరక్షించడం కోసం భారత రాజ్యాంగంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు ఉంది, సంఘటితమయ్యే హక్కు ఉంది, బేరసారాలు ఆడే హక్కు ఉంది, అవన్నీ పరిష్కారం కానప్పుడు పోరాడే హక్కు ఉంది, ఈ పోరాటం చేసే సమ్మె చేసే హక్కు కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద దాడి జరుగుతుంది. ఇది ఈ అమల్లోకి వస్తే కార్మికులు మళ్ళీ తిరిగి కట్టు బానిసలుగా మారేటువంటి స్థితి వస్తుంది. ఇంతటితో ఆగుతలేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తక్కువ ధరకు కారు చౌకగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నారు. మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తుల్ని ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశం సంక్షోభంలో కూరకపోకుండా రక్షించింది మన భారతదేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్టర్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్, ఇవి రక్షించాయి. కానీ ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులని ఆహ్వానించారు. అంటే పెత్తనం అంతా, ఆ సంస్థ మీద ఆధిపత్యం అంతా విదేశీ పెట్టుబడులు, విదేశీ సంస్థలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన గనుల్ని, మన భూముల్ని, మన ఆస్తుల్ని అన్నిటిని కూడా అమ్మేస్తున్నారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, రోడ్లను ప్రైవేటీకరణ చేస్తున్నారు, టెలికమ్యూనికేషన్స్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, టవర్స్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు బీజేపీ ఈ దేశాన్ని హోల్సేల్గా అమ్మకాన్ని పెట్టింది. ఈ బీజేపీ హోల్సేల్గా అమ్మకాన్ని పెట్టినటువంటి భారతదేశాన్ని రక్షించడం కోసం, భారత ప్రజల్ని రక్షించడం కోసం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఇది వేతనాల కోసమో లేకపోతే ఇంక్రిమెంట్ల కోసమో జీతభత్యాల కోసం జరిగేటువంటి సమ్మె కాదు. ఇది భారతదేశం మీద నిత్యం స్వదేశీ జపాన్ని జపిస్తున్నటువంటి బీజేపీ భారతదేశాన్ని తాకట్టు పెట్టేటువంటి దశకు తీసుకొచ్చి తాకట్టు పెట్టబోతోంది. భారతదేశాన్ని, భారత ప్రజల్ని కాపాడడం కోసం కార్మిక సంఘాలు మే 20వ తారీఖున సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెకి మద్దతుగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇది పరిశ్రమలు లేకపోతే పని ప్రదేశాలే కాదు, గ్రామీణ స్థాయి వరకు ప్రజల్ని చైతన్యం చేసి గ్రామీణ బంధువుగా కూడా మారవాలనేటువంటి దాంతో వాళ్ళు పిలిపించారు. మా అప్పీల్ ఏంటంటే, ఇది కార్మిక సంఘాలకో లేదా ఎస్కేఎం రైతు సంఘాలకో, వ్యవసాయ కార్మిక సంఘాలకో, ప్రజా సంఘాలకో వదిలివేయకుండా ప్రజలందరూ కూడా భారతదేశాన్ని రక్షించడం కోసం ఈ సమ్మెకి మద్దతునివ్వాలి. ఈ సమ్మె చేసేటువంటి వాళ్ళకి అండగా ఉండాలి. ఆ పద్ధతుల్లో ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పవర్ఫుల్ మీడియా పాలక వర్గాలకు ఉంది, పెట్టుబడిదారులకు ఉంది. ఆ మీడియాకి కౌంటర్గా మన మీడియా చిన్న తరగతికి సంబంధించి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల గొంతుగా ఉన్నటువంటి మీరు దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలి, ఇది ప్రచారం చేయాలి. ఇప్పుడు అనేక కార్మిక సంఘాలకి ఇందులోనే ఉపసంఘాలు ఉన్నాయి, సిఐటి కూడా అనేక రంగాలు ఉన్నాయి. మీకు ఆ రంగాల్లో కూడా పిలుపునిచ్చారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగు, ఇన్సూరెన్సు, వీళ్ళను కూడా మీరు ఆ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇంటర్వ్యూలు చేసి ఆ రంగంలో మీరు ఉపయోగించుకుంటే విస్తృతంగా ప్రజలకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో మీ సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతుల్లో ఈ సమ్మెకు ప్రజలతో పాటు ప్రజల్లో భాగమైనటువంటి డిజిటల్ మీడియాని కూడా మేము సంపూర్ణ సహకారం తీసుకోవడం కోసం, ఎస్పెషల్గా మీ వరకే జనరల్గా ప్రెస్ మీట్లు లేకపోతే విలేకరుల సమావేశాలు అంటే మనకి ఈటీవీ, మా టీవీ అలాంటి వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మాలాంటి ఒక లక్ష్యం కోసం పనిచేసే మిమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడ పిలిచాం. మీరు ఈ సమ్మె వరకు కాదు, సమ్మె తర్వాత కూడా మాతో ప్రయాణించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు.